హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ని ల్యాప్‌టాప్ నుంచి పర్మనెంట్‌గా ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్ ఆప్షన్‌లో యాప్స్ టైప్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. దానిలో ఇన్‌స్టాల్ యాప్స్ కోసం వెతకండి. వెతికినాక దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కోసం చూడండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ రైట్ సైడ్‌లో 3 డాట్స్ క్లిక్ చేసి చూస్తే మీరు గమనిస్తారు అన్‌ఇన్‌స్టాల్ ఆప్షన్ డిసేబుల్ అయ్యుంటుంది. ఇప్పుడు స్మార్ట్ ట్రిక్ ఇది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి వాయిస్ క్లీనర్ అని సెర్చ్ చేయండి. అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫ్రీ డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ అయ్యాక వాయిస్ క్లీనర్‌ని రన్ చేయండి మీ ల్యాప్‌టాప్‌లో. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. ఫినిష్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత వాయిస్ క్లీనర్ యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ డెస్క్‌టాప్ యాప్స్‌లో సెర్చ్‌లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని టైప్ చేయండి. అక్కడ మీరు ఓపెన్ చేసినాక ఫోర్స్ అన్‌ఇన్‌స్టాల్ క్లిక్ చేయండి. పూర్తవ్వడానికి సుమారు 1-2 నిమిషాలు పడుతుంది. దీని తర్వాత మెట్రో యాప్స్‌లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మీద క్లిక్ చేసి సేవ్ అని ఇన్‌స్టాల్ చేయండి. దీని తర్వాత బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్‌లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మీద క్లిక్ చేసి ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేయండి. ఇవన్నీ పూర్తయ్యాక ల్యాప్‌టాప్‌ని రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు చూద్దాం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ పూర్తిగా రిమూవ్ అయ్యిందా లేదా. మొదటగా కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి అందులో ప్రోగ్రామ్ సెక్షన్‌లో ఉన్న అన్‌ఇన్‌స్టాల్ ఎ ప్రోగ్రామ్ పైకి క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ అయిన అన్ని అప్లికేషన్ లిస్ట్ కనిపిస్తుంది. ఈ లిస్టులో స్క్రోల్ చేసి మీరు గమనిస్తారు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అక్కడ లేదు. అంటే ఇది పూర్తిగా మరియు శాశ్వతంగా మీ ల్యాప్‌టాప్ నుండి రిమూవ్ అయ్యింది. ఇలా మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే లైక్, షేర్ చేయండి. మరియు మరిన్ని టెక్ ట్యుటోరియల్స్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు.